గుడ్ మార్నింగ్ పేరు సీక్రెట్ గా కూర్చోండి. ఓకే నేను మీ కొత్తగా వచ్చిన సార్, నేను మీకు అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. ముందుగా మీ పేరు చెప్పి మీ క్లాస్ ని పరిచయం చేసుకోండి. లేమ్మా, లేచి నీ పేరేంటో చెప్పు. అమ్మా నీకు సిగ్గుండాలి కానీ ముందు నీ పేరేంటో చెప్పమ్మా. నా పేరు పుష్పరాణి, తగ్గేదే లేదు. కూర్చో అమ్మా, కూర్చో. నెక్స్ట్ నువ్వే. ఏదన్నా లేచి నీ పేరేంటో చెప్పు. నా పేరు వెంకటేష్ సార్. వెంకటయ్య కాదురా, వెంకటేశ్వరాని. నన్ను గొల్లకాడ అలానే పిలిచారు సార్. నిన్ను గొల్లకాడ ఇక్కడ గొల్లకాడతో చెప్పొద్దురా. నా పేరు వెంకటేశ్వర పెద్దవా. కూర్చో. నెక్స్ట్ నువ్వే. లేదన్నా లేచి నీ పేరేంటో చెప్పు. నా పేరు లేదు సార్. పేరు లేదా? మరి ఇప్పుడు నేను చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మరి నేను ఇప్పుడు నిన్ను ఏ పేరుతో పిలవాలరా? మా నాన్న నాకు పేరు పెట్టలేదు సార్. సార్ సార్ అలా తాత పేరు పెడితే అలా ముత్తాత చచ్చిపోయింది సార్. అలా అయ్యని పేరు పెడితే అలా తాత చచ్చిపోయింది సార్. ఈయనకి పేరు పెడితే అలా నాన్న ఎక్కడ చచ్చిపోతారని నేను ఎట్లే సార్ పేరు. ఇంతకీ నేను ఇప్పుడు నిన్ను ఏ పేరుతో పిలవాలరా? మీకు ఇష్టం వస్తే పేరుతో పిలవండి సార్. చీచి దేవుడా. కూర్చోండి. నెక్స్ట్ నువ్వే. నేనన్నా లేచి నీ పేరేంటో చెప్పు. నెక్స్ట్ నువ్వే. నా పేరు ఎర్రోడు సార్. ఏంటన్నా? నా పేరు ఎర్రోడు సార్. కూర్చోనన్నా, కూర్చో. నెక్స్ట్ నువ్వే పక్కన. నేనన్నా లేచి నీ పేరేంటో చెప్పు. నా పేరు కర్రాడు సార్. ఓకే నాన్న, నీ పేరు ఎవరు పెట్టారా కానీ చాలా బాగుంది. కూర్చో కర్రాడా, కూర్చో. నెక్స్ట్ నువ్వే. లేనన్నా లేచి నీ పేరేంటో చెప్పు. గుడ్డు. లేనన్నా లేచి నీ పేరేంటో చెప్పు. నా పేరు గుండు శివ సార్. పీటగడ్రా బాబు, ఈరప్పన్ మనవడిలా ఉన్నాడు. కూర్చో, కూర్చో. నెక్స్ట్ నువ్వే. లేనన్నా లేచి నీ పేరేంటో చెప్పు. నేను చెప్పాను సార్ నీ పేరు. ఎందుకు చెప్పు? నకరాలు చేస్తున్నావా? వస్తున్నా. నీ పేరేంటో చెప్పు. సార్ కొట్టకండి సార్. కొట్టకండి సార్. చెప్పు, సార్ నీ కొట్టకండి పేరేంటో సార్. చెప్పు. నా పేరు తిండిపోదు సార్. కూర్చో తిండిపోతు, కూర్చో. నెక్స్ట్ నువ్వే పెద్ద మనిషి. ఏనాన్న లేచి నీ పేరేంటో చెప్పు. మల్లాడు సార్. ఏం పెద్ద మనిషి, ఒక్కసారి అడిగితే చెప్పవా నీ పేరు? మల్లాడు సార్. ఎన్నిసార్లు అడగాలి పెద్ద మనిషి? చెప్పు నీ పేరేంటో. అయ్యో నా పేరే మల్లాడు సార్. చీచి దేవుడా, ఇంకా నేను నిన్ను అడగదురా. నిన్ను అడిగి అడిగి నేను సచ్చేతనే ఉన్నా. కూర్చో. మీ పేర్లు బాగానే ఉన్నాయి కానీ మీ ఇంటి పేర్లు మర్చిపోయాను. ఇప్పుడు అందరూ మీ ఇంటి పేర్లు చెప్పండి. ముందుగా నువ్వు లేనన్నా లేచి మీ ఇంటి పేరేంటో చెప్పు. మాకు ఇల్లు లేదు సార్. ఇంటి పేరంటే అది కాదురా, పేరు ముందు ఉండేదాన్ని ఇంటి పేరంటారు. అది చెప్పు ముందు. మాకు ఇల్లు లేదు సార్. మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారా? మా ఇంటి ఇల్లు ఉన్నాయని మా నాన్న ఇల్లు మొత్తం కలగొట్టింది సార్. ఇప్పుడు చెట్టు కింద ఉంటుంది. చీచి కూర్చో నాన్న, కూర్చో. నెక్స్ట్ నువ్వే. లేమ్మా. అమ్మ పుష్పరాణి. లేమ్మా లేచి మీ ఇంటి పేరేంటో చెప్పు. అడిగితే తంత. అడిగితే తల్లేది కాదమ్మా, మీ ఇంటి పేరేంటో అది చెప్పు ముందు. అడిగితే తంత సార్. మీ ఇంటి పేరు చెప్పమ్మా. కూర్చో అమ్మా, కూర్చో. కొద్దిసేపు అయితే నన్నే తన్నేలా ఉన్నావు. కూర్చో. ఒరి పేరేనా? లేదన్నా లేచి మీ ఇంటి పేరేంటో చెప్పు. మా ఇంటి పేరు గుడిసే సార్. ఇంటి పేరంటే అది కాదురా. కూర్చో. ఒరి మన్నడు. లేదన్నా లేచి మీ ఇంటి పేరేంటో చెప్పు. పెద్ద బిల్డింగ్ సార్. ఇంటి పేరు చెప్పు అంటే పెద్ద బిల్డింగ్ అంటున్నావేంట్రా? మీ ఇంటి పేరంటే అది చెప్పు ముందు. మాది పెద్ద బిల్డింగ్ సార్.
సరిగ్గా నించోలేవు, సరిగ్గా కూర్చోలేవు, సరిగ్గా మాట్లాడలేవు. కూర్చోనన్నా కూర్చో. నెక్స్ట్ నువ్వే. లేనన్నా తిండిపోతాడా? హోయ్ లేనా తిండిపోతూ మా రేకులు సార్. చెప్పు. మా రేకులు సార్. రేకులు ఏంట్రా? రేకులది కట్టలది పుల్లలది కాదు. మీ ఇంటి పేరేంటి అది చెప్పు ముందు. మా రేకులు సార్. రేకులు ఏంట్రా? మీ ఇంటి పేరు చెప్పమంటే రేకులు అంటున్నావు. కూర్చో కొట్టకండి సార్. కూర్చో కూర్చో. వీడికేమో పెద్ద బిల్డింగ్ అంట, పెద్ద బిల్డింగ్. ఈమెనేమో అడిగితే తంతదంట, తంతది. వీడికేమో ఇల్లు లేదంట, ఇల్లు. వీడికేమో గుడిసెనంట, గుడిసె. మిమ్మల్ని ఇంటి పేర్లు అడగడం నా వల్ల కాదురా. ఇక జన్మలో నేను మీ ఇంటి పేర్లు అడగను. ఇప్పుడు మీ ఫాదర్స్, మీ నాన్నలు ఏ పనులు చేస్తున్నారో చెప్పండి. ముందుగా నువ్వు లేనన్నా లేచి మీ నాన్న ఏ పని చేస్తాడో చెప్పు. మా నాన్న ఇప్పుడు ఆడలతో బిజీ ఉంటాడు సార్. ఆడవాళ్ళతోటి బిజీగా ఉంటుండేరా. అలా మాట్లాడడం తప్పు. అలా మాట్లాడితే మహిళా సంఘం వాళ్ళు వచ్చి కొడతారా? ముందు మీ నాయన ఏం పని చేస్తాడో అది చెప్పు. మా నాన్న ఇప్పుడు ఆడలకి బాగా చేశారు సార్. ఓహో, గాజుల బిజినెస్. కూర్చో కూర్చో. నెక్స్ట్ నువ్వే. లేనన్నా లేచి మీ నాయన ఏం పని చేస్తాడో చెప్పు. తింటాడు పంతాడు. తింటాడు పంటడేంద్రా. మీ నాయన ఏం పని చేస్తాడో అది చెప్పు ముందు. మరి తిని పట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు తెచ్చి పెడతారు? ఎక్కడి నుంచి తెస్తాడో తెలియదు సార్. తింటాడు పంతాడు. చిచి దేవుడా, ఇక నేను నిన్ను అడగరా. కూర్చో. అమ్మా పుష్పరాణి లేవమ్మా. లేచి మీ నాయన ఏం పని చేస్తాడో చెప్పు. నీ మొహం చేస్తాడు, నీ తలకాయ చేస్తాడు. నా మొహం చేస్తాడు, నా తలకాయ చేస్తాడా? మొహం తలకాయ కాదమ్మా. మీ నాయన ఏం పని చేస్తాడో అది చెప్పు ముందు. సార్ వాళ్ళ నాన్న గడ్డాలు కటింగ్లు చేశారు సార్. వాళ్ళకి బార్బర్ షాప్ ఉంది సార్. ఓహో, బార్బర్ షాప్ ఉందా? కూర్చో తల్లి, కూర్చో నాన్న. నెక్స్ట్ నువ్వే. లేనన్నా లేచి మీ నాయన ఏం పని చేస్తాడో చెప్పు. ఒక్కొక్కరిని కోసి కారం పెడతాడు. ఏంటిరా కోసేది? కోడిలని మేకలని కోసి కారం పెట్టి అమ్ముతాడు సార్. మాకు చికెన్ షాప్, మటన్ షాప్ ఉంది సార్. ఓహో, చికెన్ షాప్, మటన్ షాప్ ఉందా? కూర్చో నాన్న, కూర్చో. కోస్తాడంటే నల్లి వచ్చి కోస్తాడేమోనని భయపడ్డాను. కూర్చో. ఇక మీ పేర్లు, మీ ఇంటి పేర్లు, మీ వృత్తులు ఇవన్నీ వద్దురా. మిమ్మల్ని అడగడం నా వల్ల కాదురా. మీరు నా బుర్ర తింటున్నారు. ఇప్పుడు నేను అటెండెన్స్ తీసుకుంటాను. అందరూ అటెండెన్స్ పంపండి. రోల్ నెంబర్ 1. వచ్చినా వచ్చినా ఏంటమ్మా పుష్ప? ఎస్ అని పక్కనికి రాదా? మీతోటి కర్మరా బాబు. మీ ఇష్టం వచ్చినట్లు పలకండి. రోల్ నెంబర్ 2. ఓ రోల్ నెంబర్ 3. లేదు. రోల్ నెంబర్ 4. రోల్ నెంబర్ 4. ఏంటి? రోల్ నెంబర్ 5. లేడు సార్, బలం కాడిపోయిండు. రోల్ నెంబర్ 6. రాయరోయ్. రోల్ నెంబర్ 7. రోల్ నెంబర్ 7. తిండిపోతాడా? హోయ్. నేను పలకండి సార్. రోల్ నెంబర్ 8. ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న. నువ్వు ఒక్కడే బాగా పలికావు. ఈ వెధవలంతా వారి ఇష్టం వచ్చినట్లు పలికాడు. ఇప్పుడు అటెండెన్స్ అయిపోయాయి. అందరూ క్లాస్లోకి వెళ్ళిపోదాం.